జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందాడు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ లైఫ్ ఆఫ్ కంట్రోల్ వద్ద శత్రువులను అడ్డుకుని ప్రాణాలర్పించాడు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి సవిత మురళీ కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేశారు. మాజీ సీఎం జగన్ సైతం ఫోన్లో పరామర్శించారు. జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న తెలుగు జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని గడ్డంతాండా పంచాయతీ కల్లితండా గ్రామం. మురళీ నాయక్ వీర మరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో కల్లితండాలో రోదనలు మిన్నుకున్నాయి. ఒకగానొక బిడ్డ ఇక లేడనే వార్త విని కన్నతల్లి కన్నీరు మున్నీరవుతున్నారు. మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ కొన్ని కీలక విషయాలను చెప్పారు. తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుని వీరమరణం పొందాడని తెలిపారు. 14 మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లు స్థానికులతో కలిసి వివరించారు. ఆయన మాటల్లోనే మురళీ నాయక్ 2 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. 2022 నవంబర్ 8న అగ్నివీర్ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు. 4 ఏళ్ల అగ్రిమెంట్ ఉంది. మురళీ నాయక్ 2026 నవంబర్ లో ముగిసేది. ఇవాళ ఆర్మీ వాళ్లు నా భార్యకు ఫోన్ చేశారు. ఆమెకు హిందీ అర్థం కాలేదు. అప్పుడు మురళీ గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. రాత్రి ఫైరింగ్ జరిగింది. మురళీ నాయక్ చనిపోయారని నాతో చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో 14 మందిని మురళీ నాయక్ చంపాడని, వాళ్లను అటాక్ చేసిన తర్వాత వెనక్కు తిరిగి వస్తున్న సమయంలో మురళిని అటాక్ చేశారని నాతో ఆర్మీ వాళ్లు అన్నారు. ఇటీవల మురళీ నాయక్ ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ కు తీసుకువెళ్లింది అని వివరించారు. 14 మంది శత్రువుల్ని మట్టుబెట్టిన తర్వాత అక్కడ ఎవరూ లేరనుకుని వెనుతిరిగిన సమయంలో ఇదంతా జరిగిందని చెబుతున్నారు. మురళీ నాయక్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీ మురళీ నాయక్ వీరమరణాన్ని జాతి మరచిపోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరిచిపోదు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాడి వీరమరణం పొందిన భారత జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై సమర భూమిలో అమరులయ్యారు. ఈ వీరుడి తల్లిదండ్రులు శ్రీమతి జ్యోతిబాయి గారికి, శ్రీరామ్ నాయక్ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అన్ని విధాలా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది అని ప్రకటన విడుదల చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. దేశ రక్షణలో పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్లతో ఫోన్లో మాట్లాడి సీఎం వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. వీర జవాన్ మురళీ తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిదైనా ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. కల్లితండాలో మురళీ నాయక్ తల్లిదండ్రులను మంత్రి సవిత ఓదార్చారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు మంత్రి సవిత 5 లక్షల చెక్కు అందజేశారు. వీర జవాన్ ను మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలతో ఫోన్లో మాట్లాడారు.